హాయ్ హలో చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. చెల్ల వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా. చెల్ల వాళ్ళది ఇది 100 వరహాల చెట్టు ఏమంటారు. హైదరాబాద్లో మన ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు తెచ్చి పెట్టింది చిన్న మొక్క. మన ఇంట్లో చాలా పెద్దగుండే విల్లాలో ఉన్నప్పుడు ఇవన్నీ అక్కడివే. మన ఇంట్లో చెట్లు అక్కడనే చచ్చిపోయినాయి. చెల్ల వాళ్ళ ఇంట్లో అన్నీ కనిపిస్తాయి. చెల్లకి చెట్ల పిచ్చి చాలా. ఇది చెల్ల వాళ్ళది పాత ఇల్లే కొనుక్కున్నారు. ఇది అయితే ఫస్ట్ ఈ ఇల్లు కొన్నారు, తర్వాత పక్కన జాగా అమ్ముతున్నారని ఇది కొన్నారు. ఇది ఒక 100 ఏండ్ల ఇల్లు ఉండొచ్చు. ఇది మట్టే, సిమెంట్ కాదు. ఇది మట్టితోటి కట్టిన ఇండ్లు. ఇది మట్టి రాళ్ళు ఇల్లు. గోడలు మొత్తం రాళ్ళతోటే ఉండేది. మనం బేస్మెంట్కి ఇప్పుడు యూజ్ చేస్తున్నాం రాళ్ళు. ఈ ఇల్లు మాత్రం మొత్తం రాళ్ళతోటే యూజ్ చేసి కట్టిన ఇల్లు. డబల్ ఫ్లోర్ ఉండే. మొన్న వర్షాలకి కూలిపోయింది చెల్ల వాళ్ళది. మొత్తం ఎత్తిపోసిండ్రు. చాలా బాగుంది. ఇక్కడ చెల్ల ఇప్పుడు కంటైనర్ హౌస్లు వస్తున్నాయి కదా, అది కట్టుకుంటుందంట గెస్ట్ హౌస్ లాగా. ఈ ఆప చెట్టుకు ఉండొచ్చు ఒక 500 ఏళ్ళ చరిత్ర. బాగున్నారా అక్క? అయితే ఇదంతా బాగున్నామక్క. నైట్ వచ్చినాం. డబల్ ఫ్లోరు బిల్డింగ్ అన్నట్టు ఇది మొత్తం కూలిపోయింది. ఇక వచ్చి తీసుకుపోతుండ్రు. రాళ్ళు ఏం డబ్బులు ఇవ్వలేదు దీనికి. పాతిళ్ళు ఎవరికో మాట్లాడిర్రంట గుత్తకి. ఇక వాళ్ళు రాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళు మనకి ఇచ్చేది లేదు, మనం వాళ్ళకి ఇచ్చేది లేదు. ఇంకొంచెం ఉన్నారు, తీసుకుపోతారు. ఇది బాగున్నప్పుడు ఒక వీడియో చేసినా అది అప్లోడ్ చేయలేదు. అది అప్లోడ్ చేస్తా. ఇది అది అన్ని పాతకాలం డోర్లు ఇవన్నీ మొత్తం చాలా పాత ఇల్లు ఇది. ఇక పెద్దవాళ్ళ వాళ్ళ ఇంటికి దగ్గర ఉంటుందని కొనుక్కుంది. కానీ ఇప్పుడు ఇది ఇంట్లో మంచి కట్టుకోవచ్చు. డబల్ బెడ్రూమ్ ఇల్లు అవుతుంది. ఇక కడుతుంది. ఎక్కడ కట్టుకుంటుందో, సిటీకి వస్తుందో ఇక తెలియదు. ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంటున్నారు. ఈ సెల్ఫ్లు ఇవన్నీ అన్నీ పాతవి ఇవన్నీ. ఇక పక్కది చెల్లది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉండే, అంత తీసేసారు. ఇది చెల్ల వాళ్ళ ఇల్లు. 2 కార్లు. నైట్ మేము కార్లు వచ్చినాం. ఇది ఒక చెల్ల వాళ్ళది. పాపం మోరిలో నీళ్ళు పోకుండా అయినాయిగాక ఇంటలేదు. ఆయన వస్తలేనట్టుంది. ఇప్పుడు వెంకటేష్ కూడా వేయొచ్చిండు. అవును, వెంకటేష్ కూడా వేయొచ్చిండు. అవును, పొత్తలేవుగా. అవును అవును, కానీ అదేదో వస్తుందంట కదా, బుల్డోజర్ ఏమో వస్తుందంట, చేయిస్తా అన్నాడు. ఇప్పుడు కూడా మాట్లాడుకుర్రు వెంకటేష్ చెల్ల.